స్వాగతం. మీరు ఆస్తమాతో బాధపడుతున్నారా? అట్లయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో అల్లోపతి మరియు హోమియోపతి మందులతో ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అప్రోచ్ ద్వారా ఆస్తమాను సాధ్యమైనంతవరకు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ఇలాంటి గైడెన్స్ ప్రతి చోట సులభంగా దొరకదు. సిమ్స్ మెడికల్ సెంటర్లో మా లక్ష్యం ఆస్తమాను మెరుగ్గా అర్థం చేసుకుని దీర్ఘకాలికంగా మంచి కంట్రోల్ పొందడానికి సహాయపడే మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ను మీకు అందించడం. చాలామంది ఆస్తమా అంటే నా ఊపిరితిత్తులు పాడైపోయాయి అని భావిస్తారు. కాని అది నిజం కాదు. సరైన మోడర్న్ మెడిసిన్స్, హోమియోపతి, హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ మరియు రెగ్యులర్ కేర్ ద్వారా ఆస్తమా పేషెంట్స్ కూడా పూర్తిగా యాక్టివ్ మరియు హెల్దీ లైఫ్ కలిగి ఉండవచ్చు. ఈ వీడియోలో ఆస్తమా అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది, లంగ్స్ను ఎలా ప్రభావితం చేస్తుంది, అలాగే మోడర్న్ మెడిసిన్ మరియు హోమియోపతిను కలిపిన ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అప్రోచ్ ద్వారా లాంగ్ టర్మ్ వెల్బీయింగ్ను ఎలా కలిగి ఉండవచ్చో తెలుసుకుందాం. ఆస్తమా అనేది ఊపిరితిత్తులలోని బ్రీదింగ్ ట్యూబ్స్ లేదా ఎయిర్వేస్ను ప్రభావితం చేసే లాంగ్ టర్మ్ కండిషన్. ఈ పరిస్థితిలో ఎయిర్వేస్ వాపుతో ఇరుకుగా మారి చాలా సెన్సిటివ్గా మారతాయి. అందువల్ల గాలి లంగ్స్లో సరిగ్గా ప్రవహించక శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కొంతమందిలో సిమ్టమ్స్ అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తాయి, మరికొంతమందిలో సెవెరిటీ ఆధారంగా తరచుగా కనిపించవచ్చు. ఆస్తమా పిల్లలలో కూడా పెద్దలలో కూడా రావచ్చు. ఆస్తమా సాధారణంగా జెనెటిక్స్ మరియు ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వస్తుంది. కుటుంబంలో ఆస్తమా, అలర్జీస్, ఎగ్జమా లేదా హే ఫీవర్ ఉంటే వారికి రిస్క్ ఎక్కువగా ఉండవచ్చు. పొల్యూషన్, డస్ట్, స్మోక్ మరియు పోర్ ఎయిర్ క్వాలిటీ కూడా సిమ్టమ్స్ను వర్సన్ చేయవచ్చు. కొంతమందిలో ఇమ్యూన్ సిస్టమ్ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా స్పందిస్తుంది. ఆస్తమా తరచుగా ఎగ్జిమా మరియు అలర్జిక్ రైనైటిస్తో కలిసి కనిపిస్తుంది. దీనిని ఎటాపిక్ ట్రయాడ్ అంటాము. ఆస్తమా రోగి లంగ్ ఎయిర్వేస్లో ప్రధానంగా 3 మార్పులు జరుగుతాయి. మొదటిది, ఎయిర్వే లైనింగ్లో స్వెల్లింగ్ మరియు ఇన్ఫ్లమేషన్ వస్తాయి. రెండవది, ఎయిర్వేస్ చుట్టూ ఉన్న మసిల్స్ బిగుసుకుని బ్రీదింగ్ ప్యాసేజెస్ ఇరుకవుతాయి. మూడవది, ఎక్కువ మ్యూకస్ ఏర్పడి ఎయిర్ ఫ్లోను మరింత అడ్డుకుంటుంది. ఈ మార్పుల వల్ల లంగ్స్ చాలా సెన్సిటివ్గా మారి డస్ట్, పొల్యూషన్, కోల్డ్ ఎయిర్ మరియు పర్ఫ్యూమ్స్ వంటి చిన్న చిన్న ట్రిగ్గర్స్కి కూడా దగ్గు లేదా ఆయాసం ట్రిగ్గర్ అవుతాయి. ఆస్తమాలో ఎక్కువగా కనిపించే సిమ్టమ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే ఊపిరి పూర్తిగా పీల్చుకోలేకపోతున్నట్లు అనిపించడం. వీజింగ్ అనే విసల్ లాంటి శబ్దం కూడా కామన్గా చూస్తాం. చెస్ట్ టైట్నెస్ ఏర్పడి ఛాతీపై ఒత్తిడి ఉన్నట్లు కూడా అనిపించవచ్చు. దగ్గు ముఖ్యంగా రాత్రివళ లేదా తెల్లవారుజామున ఎక్కువగా రావచ్చు. కొంతమందిలో కాఫ్ మాత్రమే ప్రధాన సిమ్టమ్గా ఉండవచ్చు. సిమ్స్ మెడికల్ సెంటర్లో మేము ఆస్తమా యొక్క సిమ్టమ్స్, ట్రిగర్స్ మరియు మెడికల్ హిస్టరీని జాగ్రత్తగా ఇవాల్యుయేట్ చేస్తాము. ఆస్తమా డయాగ్నోసిస్ కోసం ముఖ్యమైన టెస్ట్ స్పైరోమెట్రీ. ఇది లంగ్ ఫంక్షన్ను మెజర్ చేస్తుంది. రివర్సిబిలిటీ టెస్ట్ ద్వారా ఇన్హేలర్ వాడిన తరువాత బ్రీదింగ్ ఇంప్రూవ్ అవుతుందా అని చూస్తాము. కొన్ని సందర్భాల్లో ఛాలెంజ్ టెస్ట్స్ ద్వారా స్పెసిఫిక్ ట్రిగ్గర్స్ను గుర్తించవచ్చు. ఆస్తమా సరైన విధంగా కంట్రోల్ కాకపోతే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఎయిర్వేస్ మందంగా మారి స్కారింగ్ ఏర్పడవచ్చు. దీనినే ఎయిర్వే రీమోడలింగ్ అంటాము. సివియర్గా వచ్చే ఆస్తమా అటాక్స్ ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. ఆస్తమా సరిగా కంట్రోల్ కాకపోవడం వల్ల నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ, ఎమోషనల్ వెల్బీయింగ్ మరియు రోజువారీ జీవితం దెబ్బతింటాయి. అయితే ఎన్కరేజింగ్ విషయం ఏమిటంటే సరైన మేనేజ్మెంట్తో చాలామంది ఆస్తమా పేషెంట్స్ పూర్తిగా నార్మల్ జీవితాన్ని, యాక్టివ్ లైఫ్ని గడపగలరు. సిమ్టమ్స్ గణనీయంగా తగ్గించుకుని చాలా కాలం సిమ్టమ్ ఫ్రీగా ఉండే అవకాశం ఉంది. ఎర్లీ ట్రీట్మెంట్తో మీ లంగ్స్ను లాంగ్ టర్మ్ డ్యామేజ్ నుండి కాపాడుకోవచ్చు. ఆస్తమా మేనేజ్మెంట్లో సడన్గా వచ్చే ఆస్తమా అటాక్స్ను ప్రివెంట్ చేయడం అత్యంత ముఖ్యమైన విషయం. ట్రిగ్గర్స్ను గుర్తించడం, ట్రీట్మెంట్ను రెగ్యులర్గా ఫాలో అవడం మరియు హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం ద్వారా ఆస్తమా ఫ్లేరప్స్ను చాలా వరకు తగ్గించవచ్చు. ప్రతి వ్యక్తికి ట్రిగ్గర్స్ వేర్వేరుగా ఉంటాయి. డస్ట్ మైట్స్, పూల పుప్పొడి, పెట్ డాండర్, మోల్డ్, పొగ, పర్ఫ్యూమ్స్, పొల్యూషన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ మరియు కోల్డ్ ఎయిర్ వంటి వెదర్ చేంజెస్ కామన్ ట్రిగ్గర్స్గా ఉంటాయి.
పర్సనల్ ట్రిగ్గర్స్ను అర్థం చేసుకోవడం ప్రివెన్షన్ను మరింత ఎఫెక్టివ్ చేస్తుంది. కొన్ని సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఆస్తమా సిమ్టమ్ కంట్రోల్ను చాలా ఇంప్రూవ్ చేస్తాయి. ఆస్తమా రోగులు స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోక్, వేపింగ్ మరియు డస్ట్ ఎక్స్పోజర్ను తప్పించుకోవడం చాలా ముఖ్యం. క్లీనర్ ఇండోర్ ఎయిర్ మెయింటైన్ చేయడం, బెడ్రూమ్ డస్ట్ తగ్గించడం మరియు చల్ల గాలి నుండి దూరంగా ఉండడం కూడా ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. డస్ట్ లేదా కెమికల్స్ ఎక్కువగా ఉండే వర్క్ ప్లేసెస్లో సరైన మాస్క్స్ వాడడం మరియు వెంటిలేషన్ సరిగా పెట్టుకోవడం చాలా అవసరం. సిమ్స్ మెడికల్ సెంటర్లో ప్రతి ఆస్త్మా పేషెంట్కి సరైన డైటరీ గైడెన్స్ అందిస్తాము. ఎందుకంటే మనం తీసుకునే డయట్ మన బాడీ ఇన్ఫ్లమేషన్ను ప్రభావితం చేస్తుంది. ఎక్సెస్ షుగర్, హెవీలీ ప్రొసెస్డ్ ఫుడ్స్ మరియు కొన్ని ఫుడ్ సెన్సిటివిటీస్ కొంతమందిలో ఆస్తమా సిమ్టమ్స్ను ఎక్కువ చేస్తాయి. ప్రతి వ్యక్తి యొక్క న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ వేర్వేరుగా ఉండటం వల్ల వారి న్యూట్రిషన్ కూడా ఇండివిజువలైజ్డ్గా ఉండాలి. హెల్దీ యాంటీ ఇన్ఫ్లామేటరీ డయట్ లంగ్ హెల్త్ను సపోర్ట్ చేస్తుంది, లంగ్స్ను బాగుచేస్తుంది. న్యూట్రిషియస్ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, స్టేబుల్ బ్లడ్ షుగర్ మరియు హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ బ్రీదింగ్ కంఫర్ట్ను ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్న, చాలామంది ఆస్త్మా పూర్తిగా క్యూర్ అవుతుందా అని అడుగుతుంటారు. సరైన ట్రీట్మెంట్తో ఎయిర్వే నారోయింగ్ మరియు సిమ్టమ్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి మోడర్న్ ఇన్హేలర్స్, ట్రిగర్ అవాయిడెన్స్ మరియు లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ ద్వారా సిమ్టమ్స్ను గణనీయంగా తగ్గించి లంగ్ ఫంక్షన్ను ప్రొటెక్ట్ చేయవచ్చు. మోడర్న్ ఎవిడెన్స్ బేస్డ్ మెడికల్ ట్రీట్మెంట్ ఆస్త్మా కేర్కి ఫౌండేషన్ లాంటిది. రెస్క్యూ ఇన్హేలర్స్ సడన్ సిమ్టమ్స్ సమయంలో సహాయపడతాయి. ప్రివెంటర్ ఇన్హేలర్స్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. సివియర్ అటాక్స్లో నెబ్యులైజేషన్, ఆక్సిజన్ లేదా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం కావచ్చు. డాక్టర్ సూచించిన మెడిసిన్స్ను మెడికల్ సూపర్విజన్ లేకుండా ఎప్పుడూ ఆపకూడదు. GINA వంటి ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ కూడా సిమ్టమ్ కంట్రోల్ ఆధారంగా స్టెప్ వైజ్ ట్రీట్మెంట్ను రికమెండ్ చేశాయి. ఆస్తమా ట్రీట్మెంట్ లక్ష్యం చాలా సింపుల్, తక్కువ సిమ్టమ్స్ ఉండాలి, మంచి నిద్ర, నార్మల్ యాక్టివిటీ మరియు లంగ్స్కు మెరుగైన ప్రొటెక్షన్ ఇవ్వగలగాలి. ఇక్కడే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ అనే కాన్సెప్ట్ ప్రతి ఆస్తమా రోగి గుర్తుపెట్టుకోవాలి. సిమ్స్ మెడికల్ సెంటర్లో మా ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ ప్రోగ్రాంలో అల్లోపతి మందులతో పాటుగా హోమియోపతి మందులను కూడా అందిస్తాము. ఇప్పుడు చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, ఆస్త్మాలో హోమియోపతి పాత్ర ఏమిటి? ఆస్త్మా కంట్రోల్లో అది ఎలా సహాయపడుతుంది? గుర్తుపెట్టుకోండి, హోమియోపతిలో ఆస్త్మా మరియు లంగ్ హెల్త్కు సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగించే మంచి మందులు ఉన్నాయి. ఉదాహరణకు ఆర్స్ ఆల్బ్, కాలీకార్బ్ వంటి హోమియోపతిక్ మందులు లంగ్ సిమ్టమ్స్ను తగ్గించడంలో మరియు క్వాలిటీ ఆఫ్ లైఫ్ను ఇంప్రూవ్ చేయడంలో సహాయపడతాయి. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి, హోమియోపతి ఎప్పుడూ ఎమర్జెన్సీ ఆస్త్మా ట్రీట్మెంట్ లేదా ప్రిస్క్రైబ్డ్ ఇన్హేలర్స్కు రిప్లేస్మెంట్గా వాడవద్దు. వాటితో కలిపి వాడవచ్చు. సివియర్ వీజింగ్ లేదా అత్యధిక ఆయాసం ఉన్నవారు వెంటనే ప్రాపర్ మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. అల్లోపతి మరియు హోమియోపతి కలిపి అందించే ఇంటిగ్రేటివ్ కేర్ యొక్క అసలు లక్ష్యం చక్కని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడం, వీలైనన్ని తక్కువ మందులు వాడుకుంటూ ఆస్తమాను పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చుకోవడం. అందుకే మా సిమ్స్ మెడికల్ సెంటర్లో మేము అలోపతి మరియు హోమియోపతి ట్రీట్మెంట్ స్కెడ్యూల్స్ను ఉపయోగించి ఆస్త్మాను ట్రీట్ చేస్తాము. అల్లోపతి మందుల ద్వారా సిమ్టమ్స్ను కంట్రోల్ చేస్తూ, హోమియోపతి మరియు లైఫ్ స్టైల్ గైడెన్స్ ద్వారా ఓవరాల్ హెల్త్ను ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాము. దీని ద్వారా జీవితాంతం మెడిసిన్స్ మీద మాత్రమే ఆధారపడకుండా మీ ఆరోగ్యాన్ని తిరిగి మెరుగుపరుచుకునే దిశగా మీరు ముందుకు వెళ్లవచ్చు. మీ శ్వాసపై మళ్లీ నియంత్రణ సాధించడం సాధ్యమే. సరైన ట్రీట్మెంట్, డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ మరియు రెగ్యులర్ ఫాలోఅప్తో ఆస్త్మా ఉన్నవారు కూడా హెల్దీ, యాక్టివ్ లైఫ్ గడపవచ్చు. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈరోజే మంచి మార్పు వైపు మొదటి అడుగు వేయండి. మా విలాసం సిమ్స్ మెడికల్ సెంటర్, మియాపూర్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్ 9994545638. మా వెబ్సైట్ sims-hyderabad.com.